పోయిన సంవత్సరం మీ ప్రిన్సిపల్ గారు, మీ లెక్చరర్స్, మీ స్టాఫ్ అంతా ఒక సంవత్సరం పాటు కష్టపడితే మనకి గుర్తింపు వచ్చింది. గుర్తింపు రావాలని చెప్పి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి గుర్తింపు వచ్చింది. కష్టపడేటప్పుడు అనుకోలే మాకు ఇంత గుర్తింపు వస్తుంది లేదా రావాలని చెప్పి వాళ్ళు ఏం కష్టపడలే. మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో మంచి సెటిల్ కావాలి, పెద్ద చదువు చదవాలన్న కోరికతోటి వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. దాని ఫలితం వచ్చింది. మీరు కూడా మొదలు కష్టపడాలి నేమో అనేది అనుకోవాలి మైండ్లో. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సులో మేము చేరాలి అని చెప్పి మొదలు అది గట్టిగా మనసులో అనుకొని కష్టపడదాం ఈ రోజు నుంచి అని చెప్పి రోజు 2 గంటలు ప్రతిరోజు చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీ అందరు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాదు, మీకు ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సులో మంచి ర్యాంక్స్ తోటి ప్రవేశం వస్తుంది. అలాగే సిఈసి పిల్లలు, హ్యుమానిటీస్ పిల్లలందరూ కూడా మీరు కూడా మీకు ఏం కావాలా, కేవలం డిగ్రీ చదవాలి అనేది కాదు, ఏదో ఒక స్కిల్ మీకు ఉండాలి. మీరు చార్టర్డ్ అకౌంటెన్సీలో ఉంటారా, లేకుంటే ఎకనామిక్స్ చదువుతారా, రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసుకుంటారా, లేకుంటే టీచర్ కావాలనుకుంటారా, ఇప్పుడే అనుకొని ఇప్పటి నుంచే దానికి కావాల్సిన నాలెడ్జ్ను మీరు పెంపొందించుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సరే, ఎంపీసీ బైపీసీ వాళ్ళకైతే ఒక ఫిక్స్డ్ గోల్ ఉంటుంది, వెబ్సైట్ రాసుకోవాలి, ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చేరాలి అని 90% మందికి ఉంటుంది. అలాగే సిఈసి పిల్లలు, హ్యుమానిటీస్ పిల్లలు కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి. నేనేం కావాలనుకుంటున్నా, రేపు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోలీస్ కావాలి, ఎక్స్ కావాలి, ఇంకోటి కావాలి అనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళకు మొత్తం టైం కూడా సబ్జెక్ట్స్కి కేటాయించాల్సి వస్తుంది. సైన్స్ పిల్లలు, ఎంపీసీ బైపీసీ వాళ్ళు. కానీ మీకు అట్లా కాదు, మీకు ఇప్పుడు సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు చదవరు. లాస్ట్ ఎగ్జామ్ ముందర ఒక 10 రోజులు చదివితే అయిపోతుంది అనుకుంటారు. తప్పది. మీరు ఇప్పటి నుంచే జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమేమి ప్రిపేర్ కావాలో ఇప్పటి నుంచే దానికి కావాల్సిన పుస్తకాలు చదువు. ఎందుకంటే సిఈసి తీసుకున్న పిల్లలు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే వాటిలో నుంచే మీకు జనరల్ అవేర్నెస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అదే బేస్ అవుతుంది. సివిక్స్ పిల్లలు మాకు మ్యాథ్స్తో సంబంధం లేదు అని చెప్పి దూరం పెడితే మీరు జీవితంలో నష్టపోతారు. రీజనింగు, అనాలిటికల్ అబిలిటీ ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మ్యాథ్స్ లెక్చరర్లు ఎవరైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తా, సిఈసి పిల్లలకు ముఖ్యంగా రీజనింగు, అనాలిటికల్ అబిలిటీ కూడా వారానికి 2-3 క్లాసులు తీసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళకి మైండ్లో ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది వస్తుంది. లేకుంటే పూర్తిగా గాలికి వదిలేసినట్టు అవుతుంది వాళ్ళని. ఒక గంట ఇట్లయితే మన పిల్లలు, సైన్స్ పిల్లలు, మన పిల్లలు ఎట్లయితే వెబ్సైట్ కోచింగ్ ఉంటారో, కామర్స్ పిల్లలు కూడా, సిఈసి పిల్లలు కూడా అనాలిటికల్ అబిలిటీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎంతో ఇంత నేర్చుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దానికి కూడా మీరు ఏదైనా ప్లాన్ చేయండి. సిఈసి హెచ్ఈసియా, సిఈసి హెచ్ఈసి పిల్లల చేతులు లేపండి. తెలుగు, ఇంగ్లీష్ 2 ఉర్దూ. మరి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ కావాలి కదా, భవిష్యత్తులో రావాలనా? మళ్ళీ మీరు కూడా స్పెషల్ కోచింగ్ తీసుకోవాలి. తీసుకుంటారా? పక్కా? ఓకే. ఎందుకంటే మీకు సబ్జెక్టులు చాలా ఈజీగా ఉంటాయి. చేసుకుంటారు కదా? వెరీ గుడ్. తర్వాత ఇంకా అనేక సౌకర్యాలు మీ కాలేజీకి ఇస్తాం. ఆల్రెడీ మనకు 2 కోట్లు శాంక్షన్ చేయించినాం. రేపో ఎల్లుండో ఈ వీక్లో మంచి రోజు చూసుకొని శంకుస్థాపన చేసి అక్కడ మీ ల్యాబ్స్ ఉన్న పక్కన కొత్త బిల్డింగ్ మీకు వస్తుంది. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయినాక ఇంకో బిల్డింగ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. మొత్తం మీద మన కాలేజీని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకురా? పక్కా? ఇప్పుడు మేము పట్టించుకుంటున్నామా? సెకండ్ ఇయర్ పిల్లలు చెప్పాలి, పట్టించుకుంటురా? మీ కాలేజీకి ఎన్నిసార్లు వచ్చినా నేను? ఎన్నిసార్లు వచ్చినా సార్? కనీసం 12 సార్లు పైన డజన్ పైన వచ్చింది ఒక సంవత్సరంలో. ఈసారి 20 సార్లు వస్తాం.
మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మీ సార్లు నాకు చెప్తారు, వెనక ముందు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మీరు స్పోర్ట్స్లో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్లో కూడా మన పిల్లల్ని పంపాలి. మీరు అందరు పిల్లలు స్పోర్ట్స్లో కూడా ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్పంచుకోవాలి, చదువులో కూడా ముందు ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ ఉండాలి. మీరందరు ఫస్ట్ ఉంటే మహబూబ్ నగర్ ఫస్ట్ ఉంటుంది. మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలనే ఇవన్నీ చేస్తూ ఉంటాం. మన మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలన్న ఆలోచన నాకు కానీ ప్రిన్సిపల్ వాళ్ళకు టీచర్ వాళ్ళకు ఉంటే చాలదు, స్టూడెంట్స్కి కూడా ఉండాలి. కాబట్టి ఒక ధ్యేయంతో లక్ష్యంతో పనిచేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నా అంబేద్కర్ కళాభవన్లో. మీరందరూ కూడా మీ ఇంటికి పోయి ఏం చెప్తారు? మా కాలేజ్ ప్రిన్సిపల్ మాకు మంచిగా చదువు చెప్పిస్తా అన్నారు, మా టీచర్లు మాకు చదువు చెప్తా అన్నారు, మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని చూసుకుంటా అన్నారని చెప్పి ఇంట్లో చెప్తారా? ఎవరికి చెప్తారు? మమ్మీకా డాడీకా? ఎవరు క్లోజ్గా ఉంటారు మీకు? డాడీ క్లోజ్ ఉంటారా? డాడీకి చెప్పండి. మమ్మీ క్లోజ్ ఉంటే మమ్మీకి చెప్పండి. ఏదో ఒక రోజు మీ పేరెంట్స్ని కూడా ఈ స్కూల్కు తీసుకురావాలి. మేము ఇవన్నీ కొద్దిగా గిలర్స్ అన్నీ ఏర్పాటు చేస్తాం. 2-3 నెలల్లో మంచిగా చేస్తాం. ఆ చేసినప్పుడు మీ పేరెంట్స్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి, మీ టీచర్స్ తోటి కలిపియాలి. పేరెంట్స్ ఎప్పుడైతే టీచర్స్ తోటి కలుస్తారో అప్పుడు మీలో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, అమ్మ మీ వాడు బాగా చదువుతుంది కానీ ఈ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకుంటే మీ వాడు చాలా మంచిగా అవుతాడని చెప్పి వాళ్ళ చెవిలో కొన్ని చెప్తారు. వాళ్ళు కూడా కొన్ని చెప్తారు, మావాడు ఇంట్లో వింటలేడు, మావాడు ఇంట్లో చదువుతలేడు, మావాడు ఎక్కువ సినిమాలు చూస్తున్నాడు అని కూడా కొన్ని చెవిలో చెప్తే మిమ్మల్ని అట్లా కాదు బాబు, నెలకు 4 సినిమాలు చూసే బదులు ఒకటే సినిమా చూడు అని చెప్పి చెప్తారు. నమస్తే, కూర్చోడం. ఇంకో విషయం, ఎక్కడ కూడా మీరు చెడు స్నేహితాలు చేసుకోవద్దు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యాడ్ ఫర్ లైఫ్. ఎంత దగ్గర మిత్రుడైనా సరే చెడు అలవాట్లు ఉంటే ఈ 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టాలి. మంచి అలవాటు ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వారు బావ కావచ్చు, బామ్మర్ది కావచ్చు, పక్కింటోడు కావచ్చు, చిన్నప్పటి లంగోటి యారు కావచ్చు. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు మీ చేతిలో ఉంది. వినాలి, అల్లరి చేయొద్దు. వెనుక ఈ 2 ఏళ్ళు మీరు కష్టపడితేనే మీరు జీవితంలో ముందుకు పోగలుగుతారు. ఇక్కడ మీరు వెనకబడ్డారు అనుకో, జీవితం మొత్తం వెనకబడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. నేను రెగ్యులర్గా మీ దగ్గరకు వస్తా, మీ ప్రోగ్రెస్ చూస్తా. వీళ్ళు మంత్లీ టెస్టులు పెట్టమని చెప్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోవాలి. ఈరోజు మీకు పుస్తకాలు ఇస్తున్నాం. మీరు మీ వంతు ఎక్సర్సైజెస్ మీరు రోజు 2 గంటలు ఇంటికి పోయిన తర్వాత ఆడుకుంటే 1-2 గంటలు ఆడుకుంటారు. ఖచ్చితంగా 7 నుంచి 9 దాకా కంపల్సరీ మీరు మీ పుస్తకాలతో కూర్చోవాలి. టీవీ చూడొద్దు. చూస్తారా టీవీ? 9 తర్వాత తొందరగా పడుకుంటే మీరు మళ్ళీ తొందరగా లేస్తారు. ఇది స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ చేయిస్తాం, ఇక్కడ వెబ్సైట్కు కోచింగ్ ఇప్పిస్తాం. మీరు ఈ 2 ఏళ్ళు గట్టిగా కష్టపడితే మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మన లెక్చరర్స్ అందరూ ఓవర్ టైం పనిచేస్తున్నారు, మన ప్రిన్సిపల్స్ అందరూ ఓవర్ టైం పనిచేస్తున్నారు. కేవలం మీకోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు, ఇష్టంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. కొట్లాడుకోవద్దు, గ్యాంగులు మెయింటైన్ చేయొద్దు. అర్థమవుతుందిగా? గ్యాంగ్ లీడర్ ఎప్పుడు కూడా చదువు రానోడే ఉంటాడు. ఇక అంతేనా? ఎవరైనా లీడర్షిప్ ఎక్కువ చేస్తుండే అనుకో, ఖచ్చితంగా వాడు చదువులు వెనకబడే ఉంటాడు. కాబట్టి అటువంటి గ్యాంగ్లలో మీరు ఉండకూడదు. కేవలం చదువు కోసమే మీరు ఉండాలి ఈ 2 సంవత్సరాలు.
అర్థమైందిగా.